మాట్లాడుకుందామా? ఇందాక మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? వామ్మో, మాట్లాడాలి అని నేను అటువైపు వెళితే మళ్ళీ మైక్ కాదు కదా, నేను కూడా అక్కడే తప్పిపోయేలాగా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. చిన్నప్పుడు మా ఇంట్లో మమ్మూటి గారి సినిమాలు చూస్తూ మేమంతా పెరిగాం. మోహన్ లాల్ గారు, మమ్మూటి గారు. అలా ఒకసారి మమ్మూటి గారి ప్రోగ్రాం టీవీలో వస్తున్నప్పుడు అమ్మ ఇంట్లో లేదు. నేను ఫోన్ చేశా. మమ్మూటి గారు ఫోన్ ఎత్తారు, మాట్లాడారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేదు. సో టుడే హియర్ వి ആർ. മമ്മൂട്ടി സാർ, വളരെ വളരെ അധികം സന്തോഷമുണ്ട് ഇന്ന് സാറിനെ കാണാൻ പറ്റിയതിൽ. ഒരുപാട് വർഷമായിട്ടുള്ള ഒരു ആഗ്രഹമായിരുന്നു അത് സാറിനെ കാണണം എന്ന്. ഇന്ന് ഇവിടെ ഇങ്ങനെ കണ്ടതിൽ വളരെയധികം സന്തോഷമുണ്ട്. ആൻഡ് സാർ വൈ.എസ്. രാജശേഖർ റെഡ്ഡിൻ്റെ ക്യാരക്ടർ ചെയ്യണതിൽ ഇവിടെയുള്ള എല്ലാവർക്കും തന്നെ വളരെയധികം തന്നെ സന്തോഷമുണ്ട്. എനിക്ക് തെലുങ്ക് പറഞ്ഞാൽ മനസ്സിലാവും. సార్ ఏమన్నారంటే, నువ్వు తెలుగులో మాట్లాడితే నాకు అర్థమవుతుంది అన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నాకు కూడా మలయాళం ఇంకా గుర్తుంది అని చెప్పడం కోసమని నేను మాట్లాడాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. అండ్ విజయ్ చందర్ గారు